అందరికీ నమస్కారం. ఈరోజు చదివి వినిపిస్తున్న కథ పేరు అమర హృదయం నవల. ఈ కథ రాసిన వారు ఎద్దరపూడి సులోచనారాణి గారు. ఇక కథ విందామా? పక్కకు జరుగు. ఎవరో విసురుగా రెక్కపట్టి లాగారు. ఫనికి మెల్లమెల్లగా మంచు విడిపోయినట్టు థియేటర్ కనిపించసాగింది. మొదట స్టేజి మీద వెలుగు, ఆ తర్వాత ఆడియన్స్ అంతా ఒక నలుసుగా కనిపించారు. తర్వాత మెల్లగా వారి తలలు, భుజాలు, ఆకృతులు స్పష్టంగా పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు విచక్షతగా కనిపించసాగారు. స్టేజి మీద అతిథులు కూర్చుని ఉన్నారు. జరీపెట్టు కండువా ముందుకు వేసుకొని బొంగమీసాలున్న బట్టతల ఆయన మైక్ దగ్గర నిలబడి చెప్తున్నాడు. నేను ఇప్పుడు ఈ విద్యాశాఖ చీఫ్ సెక్రటరీని. కానీ చిన్నప్పుడు నా అల్లరి చూసి ఎవరు నేను ఇంతవాడిని అవుతానని కల్లో కూడా అనుకోలేదు. పల్లెటూరులో చిన్నప్పుడు స్కూల్కు వెళ్ళమంటే ఏడ్చి రాగాలు పెట్టేవాడిని. మా అమ్మ జీడి కొనడానికి లంచం ఇస్తే అది కొనుక్కొని తిని చెరువులో పడి ఈతలు కొట్టేవాడిని. దున్నపోత ఎక్కి దౌడు తీయించేవాడిని. మార్కులు 0 రావడంతో మా నాన్న పేను బెత్తంతో వీపు చీరేసేవాడు, ఎండలో నిలబెట్టేవాడు. అబ్బో, ఇప్పుడు ఆ తన్నులు తలుచుకుంటే హాల్ అంతా నవ్వుల కెరటంలా మారిపోయింది. ఆయన గంభీరమైన స్వరంతో చెప్పసాగాడు. అలాంటి నేను ఒక మాస్టర్ వల్ల ఏడాదిలో పూర్తిగా మారిపోయాను. ఆయన వల్ల నా జాతకం, నా జీవన గమ్యమే మారిపోయింది. ఆ మహానుభావుడు మా సుదర్శనం మాస్టారు. ఇప్పటికీ ఆయన నేను దైవ స్వరూపంగా భావిస్తాను. ఆయన ఆకతాయిగా తిరిగి నాకు చదువు విలువ గురించి లాలనగా, ప్రేమగా చెప్పాడు. ఆయన మాటలు నా భవిష్యత్తుకి బంగారు బాట వేశాయి అంటూ చేతులెత్తి నమ్రతగా నమస్కరించాడు. కాబట్టి ఉపాధ్యాయుడు ఎంతోమంది విద్యార్థుల మనసుల్లో జ్ఞానజ్యోతి వెలిగించగలడు. ఈ మేరీగోల్డ్ స్కూలు చరిత్రలో అలాంటి ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. ఈరోజు ఈ మీ స్కూలు వార్షిక శుభ మహోత్సవానికి అధ్యక్షత వహించే అవకాశం కల్పించినందుకు ఈ స్కూల్ కమిటీ వారికి నా కృతజ్ఞతలు. ఇప్పుడు ముఖ్య అతిథిగా వచ్చిన మేయర్ గోపాలరావు గారు విద్యార్థులకి వారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేస్తారు అని ప్రకటించారు. పిల్లలంతా ఈ ప్రకటన వినగానే ఈ కార్యక్రమం కోసమే వేచి చూస్తున్నట్టుగా చప్పట్లు మొదలుపెట్టారు. బహుమతి ప్రదాన కార్యక్రమం మొదలయ్యింది. మొదటి తరగతి విద్యార్థుల నుంచి చదువులో, ఆటల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సంపాదించిన వారిని స్టేజి మీదకి పిలిచి బహుమతులు ఇస్తున్నారు చీఫ్ సెక్రటరీ వాసుదేవరావు గారు. పేర్లు ప్రకటిస్తుంటే మేయర్ గోపాలరావు గారి దగ్గర నుంచి వారి వారి అర్హతలను బట్టి బహుమతులు అందుకుంటున్నారు విద్యార్థులు. సభలో ప్రశంసాపూర్వకంగా కరతాళ ధ్వనులు మోగుతున్నాయి. చదువులో 6వ తరగతిలో తరగతి మొత్తం మీద ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థిగా చిరంజీవి రాజా అని ప్రకటించారు. ఈ పేరు వినగానే పిల్లలే కాకుండా ముందు వరుసలో కూర్చుని ఉన్న ప్రత్యేక అతిథులుగా వచ్చిన పెద్దలు కూడా చప్పట్లు కొట్టారు. చిరంజీవి రాజా మార్కుల్లో తరగతి మొత్తానికి ఫస్ట్, ఇంగ్లీష్లో ఫస్ట్, లెక్కల్లో ఫస్ట్, డిసిప్లిన్లో ఫస్ట్, ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్. గోపాలరావు గారు చప్పట్లతో లయబద్ధంగా అంటుంటే ముందు వరుసలో వారు కూడా చేతులు కలిపారు. చప్పట్లు వర్షంలా కురుస్తుండగా రాజా స్టేజి మీదికి వచ్చాడు. ముద్దులు మూటగట్టే మొహం, తెల్లటి నిక్కరు, టక్ చేసిన హాఫ్ హ్యాండ్ షర్టు, మెడలో ఊదా రంగు టై, షర్టుకి కొత్తదానిలా మెరుస్తున్న స్కూల్ బ్యాడ్జీ, పక్క పాపిడితో నీటుగా వత్తైన క్రాఫు, అటు చంద్రుడి మనోహర కాంతిని, ఇటు గులాబీల నాజుకుతనాన్ని కలబూసి తెచ్చుకున్న మొహం. భగవంతుడు ఈ లోకంలో మనుషులకి చాలా అరుదుగా ప్రసాదించే అందమైన కనుముక్కు తీరు. స్టేజి మీదకి పక్కనే ఉన్న మెట్లు ఎక్కి రావడంతో పెద్ద మనిషి తరహాతనం తన ప్రతిభకు గుర్తింపుగా చప్పట్లంతా మారుమోగుతుంటే ముఖంలో రాజకుమారుడు నజరానాలు స్వీకరిస్తున్నటువంటి త్రోటుపాటు లేని ప్రసన్నత పూరితమైన చిరునవ్వు. మేయర్ గారు రాజాతో కరచాలనం చేసి బహుమతులు అందించారు. రాజాని ఆయన ముచ్చటగా చూస్తూ, రాజా, ఇన్ని బహుమతులు వచ్చాయి కదా నీకు, ఈ సమయంలో నీకేమనిపిస్తుందో మా అందరికీ చెప్పు అన్నారు. 2 బహుమతులు వచ్చిన ప్రతి విద్యార్థి తన ప్రతిభ కారణం ఏమిటో చెప్పాలి. మేయర్ గారు అడగడంతో రాజా ఒక నిమిషం ఆలోచనగా చూశాడు. స్కూల్ హెడ్ మాస్టర్ వినాయకరావు గారు మైక్ని రాజా దగ్గరికి అందేలా తెచ్చారు. రాజా కళ్ళు ఆనందంతో ఆడిటోరియంలో ముందు వరుసలో ముఖ్య అతిథులుగా ఉన్న వారిలో కుడివైపు నుండి 4వ వ్యక్తి మీదికి మళ్ళినాయి. అతను కాలు మీద కాలు వేసుకుని కూర్చుని చిరునవ్వుతో ఇటే చూస్తున్నాడు. అతనిలో రాజా పోలికలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఆ వ్యక్తిని చూస్తే రాజా పెద్ద అయితే అచ్చు అలాగే ఉంటాడు అనిపిస్తుంది. ఇటు రాజాను చూస్తే
ఆ వ్యక్తి తన చిన్నప్పుడు అచ్చు ఇలాగే ఉండేవాడు కాబోలు అని తప్పక అభిప్రాయం కలుగుతుంది. ఒకే వ్యక్తి అటు బాల్యానికి ఇటు యవ్వనానికి ప్రతీకగా ఎలా ఉండగలడో దర్పణంలా సాదృశ్యంలా కనిపిస్తున్న కమనీయ దృశ్యంలా వారిద్దరూ ఉన్నారు. రాజా నవ్వుమొహంతో డాడీ, థ్యాంక్స్ టు మై డాడీ అన్నాడు. చప్పట్ల వర్షం మారుమోగింది. మేయర్ గారు ముందు వరుసలో ఆసీనుడై ఉన్న ఆ వ్యక్తిని చూస్తూ కృష్ణ చైతన్య గారు, మీరు స్టేజి మీదకి రావాలి అని పిలిచారు. కృష్ణ చైతన్య కుర్చీలో నుంచి లేచాడు. అతను పొడుగరి, దృఢమైన ఆరోగ్యం, స్ఫూరద్రూపితనం, అతని నడకలో సుశిక్షణ గల వ్యాయామంతో శరీరం అతని చెప్పు చేతులతో ఉన్న చురుకుదనం ఉంది. అతను స్టేజి మీదకి రావడానికి చకచకా మెట్లెక్కి వస్తుంటే అక్కడ ఆడిటోరియంలో ఎడమ వైపుకి తమకి ప్రత్యేకంగా కేటాయించిన 4-5 వరుసల్లో కూర్చుని ఉన్న టీచర్ల బృందం మిన్ను ముట్టేట్టు చప్పట్లు కొట్టింది. అది అతని పట్ల వారికి గల ఇష్టం, గౌరవం తెలియజేస్తున్నట్టుగా ఉంది. ఈ మధ్యనే అతను బోర్డు వారితో వాదించి వారి వేతనాలు పెంచడానికి, వైద్యం లాంటి కొన్ని రాయితీలు లభించడానికి కృషి చేసి వారికి అవి అందేలా చేశాడు. కృష్ణ చైతన్య స్టేజి మీదికి రాగానే మేయర్ గారు కరచాలనం చేస్తూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ కంగ్రాచ్యులేషన్ కృష్ణ చైతన్య, మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ ఇంటెలిజెంట్ అన్నారు. థ్యాంక్ యూ అన్నాడు కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య గారు, ఈ క్షణంలో మీకు ఎలా అనిపిస్తుందో మా అందరికీ చెప్పండి అన్నారు మైక్ అందిస్తూ. కృష్ణ చైతన్య మైక్ తీసుకున్నాడు. అతని కళ్ళల్లో సంభ్రమానందాలు. రాజా వైపు చూశాడు. ఆ చూపులోనే రాజా అతనికి ఎంత ప్రాణమో చూసిన వారికి అర్థమవుతుంది. రాజా వైపు చేయి చాచి కరచాలనం చేశాడు. థ్యాంక్ యూ మై సన్ అన్నాడు. ఆ మాట పలకరింపులో అన్విరచనీయమైన అపురూపత్వం. అతని గొంతు మంద్రస్థాయిలో సింహం చాలా కులసాగా ఇష్టమైన సంగీతం వింటూ ప్రసన్నంగా ఉన్నప్పుడు పలికే ధ్వనిలా గంభీరంగా ఉంది. అతను రాజా చెయ్యి వదిలి సభికుల వైపు తిరిగాడు. లైట్ ఫోకస్ పూర్తిగా అతని ముఖం మీదకి మళ్ళింది. తీరుగా ఉన్న నుదురు భగవంతుడే పొందికగా అమర్చాడు అన్నట్టు నీట్గా ఉన్న క్రాఫ్, దృఢమైన నాసిక, ఎదుటివారి మనస్తత్వం ఇట్టి గ్రహించగల కళ్ళు, సున్నితమైన మనసును తెలియజేసే పెదవులు. అతను ఈ జీవితంలో విజయాన్ని ఎలా పొందాలో తెలిసిన సమర్థులైన వ్యక్తులకు చెందిన ప్రత్యేక వ్యక్తిగా ఉన్నాడు. అతని ముఖంలో ప్రసన్నత, ప్రశాంతత. అతను ఈ జీవితంలో విజయాన్ని ఎలా పొందాలో తెలిసిన సమర్థులైన వ్యక్తుల కోవాకి చెందిన ప్రత్యేక వ్యక్తిగా ఉన్నాడు. అతని ముఖంలో ప్రసన్నత, ప్రశాంతత, ఆ తేటదనం ఈ రోజుల్లో ఎవరి ముఖాల్లో కనిపించని అరుదైన విషయంగా గమనిస్తాం మనం. సభలో వారిని ఉద్దేశిస్తూ చెప్పాడు. ఈరోజు ఇక్కడ మా రాజాతో పాటు చదువులో, ఆటపాటల్లో, క్రమశిక్షణలో, నాటకాల్లో విజేతలు అయిన పిల్లలందరికీ, వారి ప్రతిభకు కారణమైన తల్లిదండ్రులకి, ఆ ప్రతిభకు సానబెట్టిన టీచర్లకి నా అభినందనలు. ఈ మేరీగోల్డ్ స్కూల్కి 149 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ స్కూలు గౌరవ ప్రతిష్టలు ఇలాగే కలకాలం నిలవాలన్నది నా ఆశయం. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎన్ని వసతులు కల్పించినా పిల్లల్లో కూడా చదువుకోవాలనే ఏకాగ్రత ఉంటేనే ఫలితం వస్తుంది. మనిషి వ్యక్తిత్వం వికాసానికి ఈ విద్యార్థి దశ ఒక విధంగా పునాది లాంటిది. సరైన ఉపాధ్యాయులు ఉంటే అటు తల్లిదండ్రులు కల్పించే వసతులతో విద్యార్థుల్లో ప్రతిభ రాణింపుకు వస్తుంది. అటు ఇంట్లో తల్లిదండ్రులు, ఇటు స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల జీవన వికాస ప్రవాహానికి చేరి ఒక ఒడ్డుగా మారాలి. ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ఎంతోమంది విద్యావేత్తలుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, వ్యాపార దురంధరులుగా మారారు. ఇది ఉపాధ్యాయుల కర్తవ్య నిష్ఠానికి ప్రశంసా నిదర్శనం. వచ్చే సంవత్సరం ఈ స్కూల్కి 150వ సంవత్సర వేడుక ఘనంగా జరగబోతుంది. దానికి ఎక్కడెక్కడ ఉన్న ఎక్స్ స్టూడెంట్స్ అందరూ వస్తున్నారు. నాకు ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. నేను చదివిన ఈ స్కూల్లోనే మా రాజా చదివి నాలాగే ఇదే వేదిక మీద బహుమతులు అందుకోవడం నాకు ఇది మరపురాని అనిర్వచనీయమైన జ్ఞాపకం. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక ముఖ్యమైన నా విజ్ఞప్తి. ఈ స్కూల్కి ఆట స్థలం, ఆడిటోరియం, లైబ్రరీ అన్ని వసతులు ఉన్నాయి. ఈ చిరంజీవులు మనోవికాసానికి ఇవి ఎంతో సహాయపడుతున్నాయి అనటంలో సందేహం లేదు. వీటన్నిటితో పాటు వీరి కోసం ఒక యోగా సెంటర్ రామకృష్ణ మఠం వారి సహాయంతో మేము ప్రారంభించాలని మా బోర్డు కమిటీ మొన్ననే నిర్ణయం తీసుకుంది అని తెలియజేయడానికి ఆనందిస్తున్నాను. ఈ రోజుల్లో మనం నిమిషము రంపపు మనలాంటి భయోద్వేగ పూరిత కాలంలో మనం బతుకుతున్నాం.
ఈ ఆందోళన, అశాంతి నిండిన ప్రపంచంలో మనిషి మనుగడ సాగించాలంటే దీనికి యోగాతో మనం మనసు సుస్థిరం చేసుకునే సుశిక్షణ చాలా అవసరం. పిల్లలకి ఈ లేత మనసుల ఉంచే యోగా పట్ల ఆసక్తి, దానికి అవసరం నేర్పితే వారికి మనం మానసికమైన బలం, సుశిక్షణ ఇచ్చిన వారం అవుతాం. ఈ రోజుల్లో డ్రగ్స్, చెడు స్నేహాలు కాని విషయాల పట్ల వ్యామోహాలు కానీ వీటన్నిటి నుండి మానసిక ధైర్యం ఇవ్వగలిగినది కూడా యోగా ఒకటే. ఈ స్కూల్లో త్వరలో ప్రారంభించబోతున్న విద్యార్థి యోగా సెంటర్కి ఈ స్కూల్ మేనేజింగ్ బోర్డు అధ్యక్షుడిగా నేను ₹1,00,000 విరాళం ఇస్తున్నాను. కృష్ణ చైతన్య జేబులోంచి చెక్ తీసి మేయర్ గారికి అందించాడు. ఈ ప్రకటన వినగానే హోరెత్తిన చప్పట్లు 5 నిమిషాల వరకు ఆగలేదు. మేయర్ గారు చెక్ అందుకుంటూ, థ్యాంక్స్ కృష్ణ చైతన్య గారు, ఈ రోజుల్లో కొత్త విషయం మీరు మాకు తెలియజెప్పారు. అవును, మన పిల్లల్ని మనం మానసికంగా ఆరోగ్యవంతుల్ని చేసి బయట ఎదురయ్యే ప్రలోభాలకు తట్టుకునే దృఢచిత్తం ఇవ్వాలి. అది ఎంతో అవసరం. మంచిని ఎప్పుడూ వెతికే మనుషుల మధ్య ఉంటే మనం కూడా మనకు తెలియకుండా ఆ మంచిని పెంచడానికి దోహదం చేస్తాం. మీ ప్రయత్నానికి నా అభినందనలు తెలుపుతున్నాను. నా తరపు నుంచి 10,000 ప్రకటిస్తున్నాను అన్నారు. ఆ వెంటనే మరో 10 మంది ప్రకటించారు. టీచర్స్ సంఘం నుండి 5,000 ప్రకటించారు. బహుమతుల కార్యక్రమం మళ్ళా ప్రారంభమయ్యింది. కృష్ణ చైతన్య, రాజా చెయ్యి అందుకున్నారు. స్టేజీ నుంచి మెట్లు దిగి వస్తున్నారు. హలో ఫనీ, రాజా ప్రకటించాడు. అక్కడ మెట్ల పక్కనే ఉన్న గోడ దగ్గరగా ఒదిగి చేతులు కట్టుకుని ఫనీ చూస్తున్నాడు. హలో అన్నాడు ఫనీ. డాడీ ఫనీ నా క్లాస్మేట్, రాజా చెప్పాడు. హలో కృష్ణ చైతన్య ఫనీ చెయ్యి అందుకున్నాడు. ఫనీ చెయ్యి చెమటతో తడిగా ఉంది.